నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో అక్రమ సంబంధం పేరుతో మహిళ దారుణ హత్యకు గురైంది. కలిగిరి గ్రామానికి చెందిన గోసాల మధు తన అక్క కూతురితో వివాహం జరిగినప్పటికీ అదే గ్రామానికి చెందిన 40 ఏళ్ల సితారి మాధవితో సంబంధం పెట్టుకుని ఒకే ఇంట్లో నివసిస్తున్నాడు. మాధవికి 2 పిల్లలు ఉండగా ఈ వ్యవహారం కారణంగా మధు భార్య కుటుంబ సభ్యులు ఆమెపై కోపం పెంచుకున్నారు. బుధవారం రాత్రి మధు కుటుంబ సభ్యులు మాధవి ఇంటికి వెళ్లి దాడి చేయడంతో ఆమె స్పృహ కోల్పోయింది. స్థానికులు జోక్యం చేసుకుని వారిని తరిమేయగా గురువారం ఉదయం మాధవి అపస్మారక స్థితిలో కనబడింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాలేజీలో ఉన్నప్పుడు హాస్టల్లో ఉంటాను. రోజు ఫోన్ చేసేలేకి ఇట్లా గొడవ జరిగిందని చెప్పేలేకి నేను పొద్దున్నే వచ్చాను. మా ఫ్రెండ్ బైక్ తీసుకొని వచ్చేలోపే ఇంట్లో తలుపులు తీసుకుంది, ఎవరు లేరని చెప్పి నార్మల్గా కొనుక్కొని ఉండేలేకి నేను పోయి లేపా. 10 నిమిషాల తర్వాత లేపేలేకి ఇంకా ఉలుకు పలుకు ఏం లేకుండా పడిపోయింది. అప్పుడే మా అమ్మమ్మ వాళ్ళని పిలిచి ఇట్లా హాస్పిటల్లో తీసుకొచ్చాను. నాకు ఇప్పుడు న్యాయం జరగాలి, వాళ్ళ మీద కేసు పెట్టి వాడిని తగిలింది ఏదో ఒకటి చేయాల్సింది. ఎవరు వాడి పేరు మధు, వాళ్ళ భార్య అంత రాత్రి వచ్చారు. ఒక 20 మందిని తీసుకొని వచ్చారు. కానీ వాళ్ళు ఇప్పుడు బాగా కొట్టారంట రాత్రి. కూర్చొని టీ తాగుతుంటే ఇంకా వాళ్ళు 10 మంది వచ్చారు. ఇలా అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాను. నేను ఫోన్ కట్ చేసి ఏంటక్క ఎవరు ఇల్లు అని అడుగుతున్నాను. ఇంకా ఆమె పట్టుకొని జుట్టు 10 మంది ఇంకా పట్టేసుకుని వంగదీసి ఇంకా దమ్మాగుమ్మ ఇంకా మాట్లేదు పలుకులేదు. నేను అడ్డం చేసినా, నా కొడుకు అడ్డం చేసిన, ఎవరు అడ్డం తీసినా అలివి కాలేదు సార్. వాళ్ళే కొట్టారు. అందరు ఉన్నారు మా ఇల్లు పక్కన, అందరు చూస్తానే ఉన్నారు. అడ్డం ఒక్కరు పోలేదంట. మొత్తం అసలు వాళ్ళు మహాలు కూడా చూసేదానికి అంత టైం కూడా లేదు సార్. పట్టుకొని ఓన కొట్టేసి అసలు ఆమె చచ్చేది తెలియదు. రాజేంద్రయ్య వాళ్ళ 6 అన్నల తమ్ముళ్ళు అంటే 6 అన్నల తమ్ముళ్ళ కొడుకులు, వాళ్ళు కోడళ్ళు కూతుళ్ళు, వాళ్ళ కుటుంబం అంతా నీకే సంబంధం, నువ్వు కొనుక్కుంటున్నావు.